ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పుంగనూరు నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి అఫిడవిట్ను సమర్పించారు. 2019తో పోలిస్తే ఈసారి ఆస్తులు పెరిగినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు మంత్రి. 2019లో చరాస్తులు 11.27 కోట్లు, స్థిరాస్తులు 80.47 కోట్లు కాగా ఈసారి చరాస్తులు 10.59 కోట్లు, స్థిరాస్తులు 114.25 కోట్లుగా ఉంది. తన భార్య స్వర్ణలత పేరిట ఆస్తులు పెరిగాయి. తన కుటుంబానికి 124.84 కోట్ల ఆస్తి ఉన్నట్లు వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రస్తుతం తన దగ్గర 4,66,143 రూపాయలు, తన భార్య దగ్గర 8,60,60,068 రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు. బ్యాంకులో తన పేరిట 38,33,998 డిపాజిట్లు, తన భార్య పేరిట 1,49,382 రూపాయల డిపాజిట్లు ఉన్నాయన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని చెప్పారు మంత్రి. తనకు ఒక కారు కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్లో షేర్లు, హైదరాబాద్లో విలువైన బిల్డింగ్ ఉందన్నారు. తన పేరిట 18 కోట్ల వరకు అప్పులు, తన భార్య పేరిట 34 కోట్ల వరకు అప్పులు ఉన్నాయన్నారు పెద్దిరెడ్డి. స్వర్ణలత పేరిట తిరుచానూరు, మదనపల్లె, పొంగనూరు మండలాల్లో భూములు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు మంత్రి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.